కేశవ్ గారు కక్ష కట్టి పార్టీలకు రావట్లేదని చెప్పి గీతా కార్మికులు బలంగా మరి వీళ్ళు కొండజానే మాట్లాడుతారు, గీతా కార్మికులు ఒక కట్టు మీద ఉంటారని చెప్పి కక్ష కట్టి వ్యక్తిగతంగా నా మీద ఏమైనా కక్ష ఉంటే తీసుకోమనండి, కానీ మా కులం మా కమ్యూనిటీ అభివృద్ధి అవుతుంటారు అడ్డుపడక అని చెప్పి మేము ఇంటికి పోయి మరి నేను చెప్పాను. వద్దండి ఎమ్మెల్యే గారు మా కులంలో ఏలు పెట్టకండి, ఏదంటే మా తప్పులుంటే మేము పరిష్కారం చేసుకుంటాం, నా తప్పు ఉంటే నేను ఏదైనా దాని శిక్ష అనుభవిస్తా, కానీ మీరు ఈ రకంగా చేయడం తప్పు అని చెప్పి నేను ప్రత్యేకంగా ఇంటికి పోయి కూడా మరీ చెప్పాను. అంటే నాకు సంబంధం లేదు, నేను ఏలు పెట్టని చెప్పాను. ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా, మాకు 2016లో అక్టోబర్లో ఇదే బూర నరసయ్య గౌడ్ ఎంపీ గారు గీతా కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సీఎం కేసీఆర్ గారిని నల్లగొండ ఎన్జీ కాలేజీకి తీసుకొచ్చి గీతా కార్మికులు చెట్టు మించి పడుతుర్రు, 2 లక్షల ఎక్స్గ్రేషియా ఉంది సార్, మా గీతా కార్మికులకు 5 లక్షలు చేయాలని చెప్పి ప్రకటింపజేసాడు. ఆ సందర్భంలో కూడా మేము గీతా కార్మికులందరం కలిసి పార్టీలకు అతీతంగా ఇదే ఎమ్మెల్యే వీరేశం గారింటికి డిసెంబర్లో అక్టోబర్లో 2016లో పోయి మా డైరెక్టర్లను 9 మంది, ఇప్పుడు క్యాంపు పోయిన వాళ్ళం కూడా పోయి ఎమ్మెల్యే గారు మేము పార్టీ పరంగా రాలేదు, మేము కులపరంగా వచ్చినాం, మా శ్రేయస్సు దృష్ట్యా 2 నుంచి 5 లక్షలు చేసినందుకు సీఎం గారికి ఎంపీ గారికి మీకు సన్మానం చేస్తాం, రండి మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి అని చెప్పి మేము కోరగా, మేము కుల సంఘాల జోలికి రాము, కుల సంఘాల మీటింగ్లకు ఎక్కడ అటెండ్ కామని చెప్పి ఆ రోజు నిర్విధంగా తిరస్కరించింది. అట్లా అన్నోడు 2 నెలల ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల ముందర వస్తే ఈయనకేడా పేరు వస్తుందని చెప్పి రాకుండా డిసెంబర్లో ఎన్నికలలో ఈ రకంగా రావటం, ఆ పరిణామాలు జరగటం, ఈ డిసెంబర్ నుంచి మొన్న 1/5 కాక 24/9/16 అంటే చెప్పండి 24/9/10 అంటే అది 3 నెలలు, ఇది 6 నెలలు, 9 నెలల నుంచి వచ్చిన 10 లక్షల రూపాయలను ప్రొసీడింగ్ వచ్చి అగ్రిమెంట్ అయ్యి ఈసారి అయిపోయి బిల్లులు కూడా తీసుకునే పరిస్థితి. కానీ కక్ష కట్టి మాకు మా తరఫున మా డైరెక్టర్లను 5 పక్కన పెట్టుకొని వాళ్ళకు ఉసిగొల్పి మేము కొట్టుకునే పరిస్థితులకు తీసుకొచ్చి ఉసిగొల్పి మా మధ్యలో తగాదాలు సృష్టిస్తుంది. కాబట్టి మేము కూడా పెద్ద మనసు చేసుకొని శాంతియుతంగా నిరాహార దీక్ష తీసేందుకు 3 రోజుల నుంచి నేను అధికారులు కూడా విన్నవించుకున్నా. జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టాను, ఇది మా పరిధి కాదు, మీరు డిఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకోండి, మైక్ డిఎస్పీ గారి దగ్గరికి పోయాం, దరఖాస్తు పెట్టాం. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర పోయాం, మాకు వేదికకు పర్మిషన్ ఇవ్వని చెప్పాం. ఎంఆర్ఓ దగ్గరికి పోయాం, దరఖాస్తులు ఇచ్చాం. ఎండిఓ దగ్గర పోయాం, డిఈ దగ్గర పోయాం, చాలాను కట్టాం. రోజుకు 100 రూపాయలు చొప్పున 3 రోజులకు 300 రూపాయలు చక్కన నిన్న ఎస్బీఐ బ్యాంకులో చాలాను కట్టి డిఎస్పీ గారికి దరఖాస్తు ఇచ్చి ఇన్వర్డ్ కాపీలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా శాంతియుతంగా కూడా చేసుకునే పరిస్థితి లేదా ఈ నకరికల్ నియోజకవర్గంలో? మా యొక్క నిరసన తెలియజేసేందుకు అధికార బలం ఉందని చెప్పి మరి ఈ రకంగా మమ్మల్ని అనగదొక్కి మా కుటుంబాలను మా అభివృద్ధిని ఆటంకపరిచే మరి ఈ యొక్క ఎమ్మెల్యే అరాచకాలు మరి ఎంతకాలం భరించాలి? మా అంటే నన్ను వ్యక్తిగతంగా చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, చంపిస్తావో చంపి, కానీ నా కులాన్ని నా అభివృద్ధిని నా కులం అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటే మాత్రం నా ప్రాణం పోయినా నేను వదిలిపెట్టను, ఎంతకాడికైనా నేను పనిచేసుకుంటూ పోతా. మా కమ్యూనిటీ అభివృద్ధిలో నువ్వు ఎలాంటి ఆటంకాలు కల్పించినా ఈరోజు మరి మీ యొక్క నిరసనను మరి వ్యక్తిగతంగా కాకుండా మేము కులపరంగా కూడా మా యొక్క నిరసన తెలియజేసేందుకు అధికారులకు దరఖాస్తు లిఖితపూర్వకంగా మరి ఇస్తే కూడా మరి అధికారులని ఒత్తిడి చేసి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు, మైక్ పర్మిషన్ ఇవ్వకూడదు, మీరు స్టేజ్ అక్కడ వాళ్ళు వేదికను ఏర్పాటు చేసుకుని నిరసన తెలియజేయొద్దని చెప్పి అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసి మరి ఈ రకంగా చేస్తుండు. మరి రాజ్యాలు వెళ్ళి నువ్వు ఏం చేస్తావు? అందరినీ శ్మశానాలు చేస్తావా? శ్మశానం వెళ్తావా? ఏం చేయగలుగుతావు? నకరేకల్లో గీతా కార్మికుల కుటుంబాలలో చిచ్చు పెట్టావు, పద్మశాలి కులాల్లో చిచ్చు పెట్టావు, యాదవుల సంఘాలకు చిచ్చు పెట్టావు, రెడ్డి సంఘంలో చిచ్చు పెట్టావు, మరి కుమార్ సంఘంలో చిచ్చు పెట్టావు, సాకర్ సంఘంలో చిచ్చు పెట్టావు. ఇట్లా కులాలకు విడదీసి మరి గతంలో మరి దొరల పాలన లెక్క నువ్వు కూడా ఇక్కడ దొరవా? మరి దొరల పాలన చేయదలుచుకున్నావా? నీకు వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే నా మీద తీర్చుకో, నా మీద కక్ష తీర్చుకో, కానీ ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి మా మధ్యలో మాకు తగాదాలు పెట్టి మా గీతా కార్మికులతో మాకు తగాదాలు పెట్టి మేము కొట్టుకునే పని చేయకు. నీకు రాజకీయ అనుభవం తక్కువ, నువ్వు ప్రజల్లో తిరిగింది తక్కువ, మేము 30 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం, నీకు తిరగకపోవచ్చు. అనుకోకుండా అడవుల నుంచి వచ్చినావు, 3 ఏళ్ళు అయింది నువ్వు ఎమ్మెల్యే అయి, నీకు ప్రజల బాగోగులు ఏం తెలుసు? మీరు గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎంపీటీసీలు చూసినావు, ఎమ్మెల్యేలను చూసినావు, సర్పంచ్లు చూసినావు, ఎంపీపీలను చూసినావు, కానీ నీలాగా నిరంకుశత్వంతో నీలాగా దౌర్జన్యంగా మేము ఎన్నడూ పాల్పడలేదే. 30 ఏళ్ళు రాఘవరెడ్డి గారు కాడ పనిచేసి 20 ఏళ్ళు చేశాం, నర్సింహేద చేశాడు, పరిపాలన చేశాడు, కానీ ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కులాలకు అన్న తమ్మునికి, అక్క చెల్లెకు, తమ్మునికి, బావ బామ్మారికి, ఆఖరికి
భార్యాభర్తల తగాదాలు కూడా నువ్వు నీ భార్య చేస్తున్నారు. ఇది సత్యం, ఇది బహిరంగ విషయం ఇది. అంతేగాని ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేసి పోలీసు అధికారులే కానీ, రెవెన్యూ అధికారులే కానీ, సంబంధిత పంచాయతీ అధికారులు కానీ మీరు బెదిరింపులకు గురి చేసినంత మాత్రాన ప్రజలు గమనిస్తున్నారు. ఇక నీకు దగ్గర పడ్డది, అది కూడా గుర్తుపెట్టుకో. ఎమ్మెల్యే వీరేశం గారు మేమేదో ఆవేశంతో అన్నది కాదు. మా కడుపులో మండి 9 నెలల నుంచి దేవేందర్ గౌడ్ గారు మన నియోజకవర్గం కాదు, మన జిల్లా కాదు, గీతా కార్మికుల అభివృద్ధి కొరకు వారు 30 లక్షల రూపాయలు ఇస్తే మరి ఎవడబ్బా సొమ్మని వచ్చి మన మీటింగ్లో కూర్చున్నావు? నేను పిలిచిన నాడు రాలేదు. నువ్వు 70 లక్షలు 80 లక్షలు ఇస్తాను, ఈ అభివృద్ధి చేయి, నా కులాన్ని అభివృద్ధి చేయి, నా గీతా కార్మికులను అభివృద్ధి చేయి, నిన్ను హర్షిస్తాం. మేము కూడా నిన్ను పాలాభిషేకం చేస్తాం, నిలువెత్తు శాల్వ వేస్తా అని చెప్పి, దండగా వేస్తా అని చెప్పి కూడా నేను అన్నా. ఎందుకు రాలే? 3 సంవత్సరాల నుంచి ఇదే బూర నరసయ్య గారిని మేము సన్మానం పెడితే రాకుండా అడ్డుపడి నువ్వు అధికారంలో ఉన్న ఎంపీ మంత్రితోటి సీఎం తోటి ఒత్తిడి చేసి బూర నరసయ్య గారికి సన్మానం పెడితే గీతా కార్మికుల తరఫున మేము కులాల పరంగా పెడితే కూడా మా కులం సంబంధించిన ఎంపీ టీఆర్ఎస్ అయినా ఏం లేదు, మా కోసం 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటింపజేసిందని చెప్పి మేము ఆ రోజు సన్మానం పెడితే సన్మానం కూడా రాకుండా చేశాం. రాత్రి 12 గంటలకు సన్మానం రాకుండా చేశాం. మరి నీకెందుకు మా మీద అంత కక్ష? గీతా కార్మికుల మీద నీకు? మీ గీతా కార్మికులు ఓట్లు వేయలేదా? గీతా కార్మికులు మనుషులు కారా? గీతా కార్మికులకు మానవత్వం లేదా? వాళ్ళకు లేవా? నువ్వు ఈ రకంగా మమ్మల్ని చీల్చాలనుకుంటావు. నీ పప్పులు ఉడకవు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. కళ్ళు తెరుస్తారు జనం. కానీ ఈ రకంగా మా మధ్యలో మాకు తగాదాలు పెట్టకు. ఇప్పటికే నీకు గుణపాఠం జరిగింది. గత నెల రోజుల క్రితం జరిగిన పద్మశాలి ఎన్నికల్లో నీకు ఇప్పటికే గుణపాఠం జరిగింది, అది గుర్తుపెట్టుకో. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఈ కారణం ఆయన ఈ రోజు 10 లక్షల రూపాయలు నేను రాజీనామా చేసి డిసెంబర్ అండి, ఇయాటికి 7 నెలలు. నేను డిసెంబర్ 8వ తారీఖు 7 నెలల నుంచి నేను నిధులు లేవా? ఇస్తేందుకు? 70 లక్షలు ఇస్తారు, 80 లక్షలు ఇస్తారు, పేపర్ ప్రకటనలు ఇచ్చుకున్నావు నువ్వు.